మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ తో అమెరికా ఇజ్రాయెల్ వార్కు వారం రోజులు. ఈ 7 రోజులుగా ఇరాన్ పై క్షిపణులతో అమెరికా విరుచుకుపడుతోంది. దాదాపు 2000 సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. 30కి పైగా ఇరాన్ నౌకలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. B-2, B-52 బాంబర్లు, టోమహాక్ క్షిపణులతో ఇరాన్కు అమెరికా చుక్కలు చూపెడుతోంది. ఇరువైపులా భారీగా సైనిక పౌర నష్టం జరిగినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ తగ్గేదేలే అన్నట్లు పోటాపోటీగా దాడులు కొనసాగిస్తున్నాయి. می‌بینی صدا انفجارشو؟ من اینا رو فقط تو کال آف دیوتی دیدم. می‌بینی صدا انفجارشو؟ من اینا رو فقط تو کال آف دیوتی دیدم. తాజాగా ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా విరుచుకుపడింది. బాలిస్టిక్ మిసైల్ లాంచర్లే లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులు చేసింది. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై US దాడి చేసింది. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌక మంటల్లో చిక్కుకుంది. B-2 బాంబర్లు ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అత్యంత లోతైన భూగర్భ బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి సుమారు 2000 పౌండ్ల బరువున్న బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించి క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశాయి. గత 72 గంటల్లో దాదాపు 30 ఇరాన్ యుద్ధ నౌకలను అమెరికా దళాలు ముంచేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఇందులో ఒక పెద్ద డ్రోన్ క్యారియర్ షిప్ కూడా ఉందని, ఇది నౌకాదళంపై భారీ విజయమని అమెరికా తెలిపింది. ఈ దాడులతో ఇరాన్ సామర్థ్యం క్షీణించినట్లు వెల్లడించింది. అమెరికా దాడుల వల్ల ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల సామర్థ్యం 90% వరకు, డ్రోన్ దాడుల సామర్థ్యం 83% వరకు తగ్గిందని తెలుస్తోంది. కేవలం ఆయుధాల ధ్వంసం చేయటమే కాకుండా ఇరాన్ తన సైనిక శక్తిని మళ్లీ పునర్నిర్మించుకోకుండా వారి పారిశ్రామిక కేంద్రాలను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్పై దాడులు ముమ్మరం చేసింది. దీంతో అత్యాధునిక ఆయుధాలను, స్టీల్త్ బాంబర్లను రంగంలోకి అమెరికా దించింది. ఖచ్చితత్వంతో కూడిన ఈ ఆయుధాలతో ఇరాన్పై పట్టు సాధించాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.